కూడా శుభోదయం. ఇప్పుడు ఏదైతే మీరు చెప్పారు ఐపాక్ టీము దాని మీద అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది అయితే ఇంతవరకు ఎక్కడ కూడా పార్టీ నుంచి కానీ ఎక్కడ కూడా మనకైతే రాలేదు. రెండో విషయం ఏంటంటే వారిని ఏ యొక్క కార్యాచరణకు తీసుకుని వచ్చారు, ఏంటి భవిష్యత్తులో వారితో ఏ రకంగా పనిచేస్తున్నారు అనే దాని మీద కార్యాచరణ స్పష్టత ఒకటే, మళ్ళీ లేకుండా కూటమికి అధికారం అప్పచెప్పటం అంతే. ఇప్పుడు ఎవరు ఎన్ని చేసినా కూడా ప్రజలు ఇచ్చేదానికి సిద్ధంగా లేరు సార్. ప్రజలు కూటమికి అధికారాన్ని ఇవ్వడానికి అయితే సిద్ధంగా లేరు. నిన్న మన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆవిర్భావ సభలో చెప్పారు, 40 ఏళ్ల తెలుగుదేశం పార్టీని నిలబెడుతూ మనం కూడా నిలబడ్డాం అని చెప్పారు. మరి జనసేన పార్టీని నిలబెట్టారు ప్రజలు, తెలుగుదేశం పార్టీని నిలబెట్టారు ప్రజలు. ప్రజలు వీళ్ళిద్దరిని అధికారంలో నిలబెడితే ప్రజలు తెలుగుదేశం పార్టీ ఇలాంటి 40 లక్షల మందిని చూస్తుంది, అట్లా అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ ఎవరికి నిలిపించే అవసరం లేదు, అంత బలిగిన పర్లేదు. తెలుగుదేశం పార్టీ 45 సంవత్సరాల తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం పార్టీ పెట్టింది ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారు ఒక మంచి సంకల్పంతో పార్టీ పెట్టారు. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ సమీకరణలు, ఓటు బ్యాంకింగ్, గత తాలూకా అనుభవాలు ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని మాట్లాడతారు. అఫ్ కోర్స్ దాన్ని నేను వారి అభిప్రాయంతో ఏకీభవిస్తా. అయితే పవన్ కళ్యాణ్ గారు ఆ రకంగా తెలుగుదేశం పార్టీని వారే నిలబెట్టినట్టు భావిస్తున్నప్పుడు మేము అబ్జెక్షన్ చెప్పలేము దాంట్లో, ఎందుకంటే అది మాకు సంబంధం లేనటువంటి అంశం కాబట్టి మేము వాటి మీద కామెంట్స్ చేయలేము. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే ప్రజలు అంతిమంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని నమ్మారనుకోవాలనా, లేదంటే చంద్రబాబు గారిని నమ్మారనుకోవాలనా, లేదా వీళ్ళిద్దరికి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో మద్దతు ఉందని నమ్ముకోవాలనా? అధికారం అయితే వచ్చింది. ఈరోజు అధికారం వచ్చిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం ఏ రకంగా కూడా ఇచ్చినటువంటి వాగ్దానంలో అమలు చేయడంలో విఫలమైంది. మరి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడం లేదే, మరి భారతీయ జనతా పార్టీ ఈ రోజు ముందుకు రావడం లేదే. ఏమైపోయారు పురంధేశ్వరి గారు, మొన్న ఎమ్మెల్సీ సీటు తెచ్చుకున్నటువంటి సోము వీర్రాజు గారు ఏమైపోయారు, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు ఏమైపోయారు, నరేంద్ర మోడీ గారు ఏమైపోయారు, అమిత్ షా గారు ఏమైపోయారు, వీళ్ళందరూ రాష్ట్రానికి వచ్చి ఓట్లు అడిగి వెళ్ళారు కదా ప్రజల్ని. ఈరోజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ప్రజలను అడ్డు విరుస్తున్నారు, హామీలు అమలు చేయలేదు. నిన్నటికి నిన్న రైతులు పంటలను తగలబెట్టుకుంటున్నారు, మొన్నటికి మొన్న గిట్టుబాటు ధర రాలేదని అల్లాడిపోతున్నారు, విద్యుత్ బకాయిల్ని ప్రజల మీద మోపుతున్నారు. ఇన్ని కష్టాల్లో ఉంటే ఈ రోజు ఎవరు పట్టించుకోవడం లేదు. నిన్నటికి నిన్న ఫీజు రియంబర్స్మెంట్ కోసం పెద్ద ఎత్తున పోరు చేశాం. ఈ రోజు ఒకటే నేను వాసుదేవ్ గారిని నేను అడిగేది, అధికారం ఎందుకు? గతంలో వాళ్ళు మేము అధికారంలోకి రాగానే ఇవి చేస్తాం అవి చేస్తాం ఒక మేనిఫెస్టో ఇచ్చారు, సూపర్ 6 అన్నారు. ఓకే, సూపర్ 6 తో పాటుగా కూడా ఉమ్మడి మేనిఫెస్టో అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఒక చేత్తో, చంద్రబాబు నాయుడు గారు ఒక చేత్తో మేనిఫెస్టో పెట్టుకొని సూపర్ 6 హామీలతో పాటుగా ఎడాపెడా ఒక 140కి పైగా హామీలను గుర్తించారు. జగన్మోహన్ రెడ్డి గారి కన్నా అత్యంత అధిక సంక్షేమం చేస్తాం, రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో పరుగులు పెట్టిస్తాం అన్నారు. ఇందుకు భారతీయ జనతా పార్టీ మద్దన్నారు. ఈ రోజు నాది ఒక స్ట్రైట్ క్వశ్చన్ అండి సురేష్ గారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమైనా తెలుగుదేశం, సురేష్ గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు తెలుగుదేశంతో ఏమైనా అండర్స్టాండింగ్లోకి వెళ్ళిపోయారా? మళ్ళీ ఐపాక్ని తీసుకురావడం, నేను నా ఇందాక నుంచి అది మాట్లాడితే మీరు అది వదిలేసి నేను బైపాస్లో రండి అంటే మీరు ఔటర్ రింగ్ రోడ్లో వెళ్ళిపోతున్నారు. బైపాస్లో ఉన్నది ఏంది? ఐపాక్. ఎక్కడ నా 2 ప్రశ్నలు, ఆ అండర్స్టాండింగ్ ఏమైనా ఎంఓయూ చేసుకున్నారా చంద్రబాబు గారితో? రెండోది, బంగారుపల్లెలు ఎక్కడ ఆర్డర్ ఇచ్చారు? రేపు 2029లో మళ్ళీ జాగ్రత్తగా దాంట్లో అధికారం మీరు కూటమికి అప్పచెప్పడానికి. ఐపాక్ గతంలో ఐపాక్ ఏ రకంగా పనిచేసింది, వాటి మీద ఇప్పుడు అదే రీతిలో పోవడం అనేది జరగదని నేను 100% నేను ఇక్కడ మీకు స్పష్టం చేయగలను వసుదేవ్ గారు. స్పష్టం చేస్తే వాళ్ళు తాడేపల్లిలో ఎక్కడ ఏ గెస్ట్ హౌస్ లో ఉన్నారో కూడా చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ కార్యకర్తలతో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలను రూపకల్పన చేస్తున్నారు. రాబోయేటువంటి రోజు అతి తక్కువ కాలంలోనే మీరందరూ కూడా చూస్తారు కార్యకర్తలతో ఏ రకంగా మమేకం అవ్వాలి, పార్లమెంట్ స్థాయి అన్ని నియోజకవర్గాల్లో ఏ రకంగా క్షేత్రస్థాయిలో పనిచేసే ప్రతి కార్యకర్తని ఏ రకంగా కలవాలి, ఏ రకంగా వారందరి అభిప్రాయాలు, సలహాలు, సూచనలను తీసుకుని పార్టీని బలోపేతం చేసే దిశగా ముందుకు ఏ రకంగా వెళ్ళాలనేటువంటి విధంగా ఆల్రెడీ కార్యాచరణ అయితే జరుగుతోంది. పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ పెద్దలందరూ కూడా దీని మీద సమాలోచనలు జరుపుతున్నారు. అతి దగ్గరలోనే ఈ రకమైనటువంటి కార్యక్రమాలు ఖచ్చితంగా ప్రారంభం కాబోతున్నాయి. సో ఈ రకంగా కార్యకర్తలందరినీ కూడా క్షేత్రస్థాయిలో కలిసి ఏ రకంగా ముందుకెళ్లాలనేటువంటి అభిప్రాయాలతో పార్టీ బలోపేతం కావడానికి సిద్ధంగా ఉంది. పార్టీ ఈ రోజు ఏ రకంగా సిద్ధంగా ఉందో ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారనేది నా భావన. నేను అందుకే చెప్పాను, ప్రజల్లో ఈ రోజు ఇంతటి వ్యతిరేకత, నాకు తెలిసి మీరు పెద్దలు ఎంతో అనుభవజ్ఞులు, ఇంతటి తీవ్రమైనటువంటి వ్యతిరేకత
గత ఎన్ని ఎలక్షన్లలో అయినా కూడా మీరు చూసారా? ఏ ప్రభుత్వం